I want to thank all the known and unknown people. తెలిసినా తెలియకపోయినా మనుషులు ఎక్కడికి పోయినా కానీ షాపుకి పో లేకపోతే హోటల్కి పో, ఏదైనా ఎయిర్పోర్ట్లో ఉండు, రైల్వే స్టేషన్లో ఉండు, పలకరించి అమ్మ నువ్వు చేసే పని చాలా కష్టమైనది, నీకు విజయం రావాలి అని ప్రేయర్ చేస్తున్నాము అని వేడుకుంటున్నాము అని చాలామంది చెప్తుంటారు. I want to thank all of those people who have been my moral support in the last 5 years. చాలాసార్లు చాలామంది సెల్ఫీస్ అంటారు, for the same. I want to thank all of my colleagues at work, my husband's colleagues at work. ఎప్పుడు నేను లేకపోయినా కానీ హాస్పిటల్లో, ఫర్ ఎగ్జాంపుల్, my colleagues have picked up the slack, made sure that my patients have not suffered. I want to thank my colleagues, hospital doctors kandarki. I want to thank them because of their unwavering support. I want to thank my patients. నేను ఎప్పుడు హాస్పిటల్లో ఉంటానో తెలియదు, అపాయింట్మెంట్స్ ఇవ్వడం స్కెడ్యూలింగ్ కష్టం అవుతుంది, బికాస్ ఎప్పుడు ఏ ఊరికి వెళ్తున్నానో తెలియదు, ఏ కోర్టులో ఎప్పుడు ఏ కేసులు ఉంటాయో వెళ్ళిపోతుంటాను. బట్ ఎంతోమంది నేను నా ఉండే టైంలో రావాలని చెప్పి వెయిట్ చేసి వచ్చినారు. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ ద కన్సిడరేషన్ దట్ యూ హ్యావ్ షోన్ మీ. Want to thank all of you, the media, who have been a major source of support. Want to thank all of the police officials. మొదటి నుంచి సిట్ 1 కానీ, సిట్ 2 కానీ, ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్, సిబిఐ officials, all the police officers, in spite of the enormous pressures, Lord, most of you have stood by your conviction and did what you think was right. Thank you to all of them. I want to thank my lawyers, పులివెందల నుంచి, కడప కానీ, విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, ఎవ్రీ ప్లేస్ you have taken up this case not as a case but as a cause. You believed in the cause. So I want to thank all of my leaders, politicians who have, చాలామంది నాకు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఏ పార్టీ ఉన్నదో కూడా తెలియదు, చాలాసార్లు ఎప్పుడు ముఖాలు చూసిండను, మాట్లాడినాను, బట్ యూ హ్యావ్ బీన్ యువర్ మేజర్ సపోర్ట్. స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు, ఆర్ పవన్ కళ్యాణ్ గారు, రఘురామ్ కృష్ణరాజు గారు, లోకేష్ గారు, మహాసేన రాజేష్ గారు, ఆర్ లాయర్ రజనీ గారు, కానీ సిపిఎం గారు కానీ, మన తులసిరెడ్డి నరెడ్డి గారు కానీ, బట్ యూ డోంట్ షేర్ ఎ రిలేషన్షిప్, యూ జస్ట్ హ్యావ్ ద సేమ్ లాస్ట్ నేమ్, కొలిక్పూడి శ్రీనివాసరావు గారు, పట్టాభి గారు, బోండా ఉమ్మ గారు, వర్ల రామయ్య గారు, అండ్ సో మెనీ అదర్ పీపుల్. అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. జాడా శ్రావణ్ గారు, ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ హూ హ్యావ్ fought for the cause. Thank you to all of you. My family, my mother, my children who have suffered a lot, my husband who has always been the major source of support. And I want to thank Sharmila, who undisputedly supported me from the day one to do what is right, who encouraged me to do what is right. So I want to thank a lot of people. I probably have missed a lot of people. Thank you all. ఈ రోజు ఎందుకు ఇక్కడికి వచ్చాను ఇస్ ప్రాబ్లీ ఇన్ యువర్ మైండ్స్. అందరూ ఆలోచిస్తున్నారు, ఎప్పుడు అంత ఎక్కువ మీడియా ముందరికి రాకుండా ఉన్నాను, ఈరోజు ఎందుకు వచ్చాను, ఇది అందరూ అడుగుతున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. వన్ రీజన్ ఇస్ దట్ all of you have been a support for me. Ippudu the investigation has come to a standstill. I need help
to move this forward. So I need your help to make the investigation go forward. Okay. The second reason is I want the people of Andhra Pradesh. I want the support of the people of Andhra Pradesh. ప్రజల దగ్గర నుంచి నాకు ప్రజా తీర్పు కావాలి. I want a justice in the people's court. So I want to tell everybody what has happened in the last 5 years. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో కొంచెం చెప్తే దీంతో ప్రజలకు అర్థమైతే ప్రజా తీర్పు వస్తుంది అన్న ఒక ఆశ. So these are the reasons why I'm here today. So ఏం జరిగింది 5 సంవత్సరాల నుంచి? మార్చ్ 15కి 5 ఏళ్ళు అవుతుంది. జనరల్గా ఇటువంటి కేసు, మర్డర్ కేసు అంటే జనరల్గా 4-5 రోజుల్లో ఎవరు చేశారు అనేది తెలిసిపోవాలి. ఇది 5 ఏళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు? బట్ ఇది 5 ఏళ్ళ క్రితం జరిగినా కానీ the roots were set in 2017. 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేశారు. ఆ ఎలక్షన్స్లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు. ఎందుకు ఓడించాలని ట్రై చేశారు? బికాస్ దే డెంట్ వాంట్ హిమ్ అరౌండ్ దేర్. దే వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ he will not be a thorn in the flesh for some people. సొంత వాళ్ళ సహకారం లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయారు. సో దాంతో ఆయన సప్రెస్ అవుతారు అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్లీ స్ట్రాంగర్. ఇంకా యాక్టివ్గా అవడం మొదలుపెట్టారు. ఎంత యాక్టివ్గా మొదలుపెట్టారంటే వన్ ఆఫ్ దెమ్ టోల్డ్ మీ that we didn't know where he was getting all this energy from. ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా కానీ వస్తున్నాడు. వాళ్ళు ఇంకా భయం ఎక్కువ అయింది. ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణిచేయలేకపోతున్నామే ఆ భయం. సో దట్ ఈస్ వాట్ లెడ్ టు దిస్. అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు. ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది. March 15, 2019, when we were told that Vivekananda Reddy garu is no more, and Aroju, we drove down to Pulvendula. First place we went to was the mortuary. Outside the mortuary, when Avinash came up to me and told me that Pednanna నా 11:30 వరకు నా కోసం క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఐ డెంట్ రియలైజ్ ది మోటివ్ బిహైండ్ దట్. చాలాసార్లు క్రిమినల్ కేసెస్లో మనం వింటూ ఉంటాము ఆర్ టీవీలలో చూస్తుంటాం, హంతకులు మన మధ్యనే ఉంటారు, బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్. దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. వీ డిడ్ నాట్ ఈవెన్ రియలైజ్ దట్ బికాస్ it appears that they're helping you. When they're helping you, you don't suspect. So that's exactly what happened. When I was told 11:30 వరకు కూడా నాన్న was campaigning for Avinash and Jagananna, why would anybody even try to hurt somebody who's helping them? Would be the first thing that I would think of. 3-4 రోజుల తర్వాత ఎగ్జాంపుల్ State Election Commissioner కలిసాము, explained the situation there at that point, and Central Election Commissioner కలవడానికి ఢిల్లీకి వచ్చాము. You know what? Who's helping us there? Somebody who I didn't know existed comes up to the place where I'm staying. Dharma Reddy garu comes to you, takes you to the election commissioner's office. అంతగా హెల్ప్ వస్తుంటే you're thinking that, oh, people are here to help you, but you don't realize the ulterior motives that's behind that thing.
And these are people that I didn't even know. They take you personally, in person, Cheyi Pattukoni literally takes you to the offices, get your complaint heard, and move on. Over a period of time, tarvata, of course, High Court lo, if my mother had filed a petition for transfer to CBI, my cousin Jagan had filed a case for transfer to CBI, and we're thinking that everything is going right. Elections are done. After the elections, in fact, I go and meet the Chief Minister and say, our cases are pending in the High Court to transfer to the CBI. This is the time that we need to act on that. And I've been reassured. బాబాయిని చంపిన చిన్నాన్నని చంపిన వాళ్ళని నేను పట్టుకోకుంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? I need to solve this. This will be done. Whoever is the culprit will be found. I need to do this. Obviously, you would believe that. మోసం వంచన అట్లా ఆలోచన రాదు మనకి. Things started evolving then. Suspicions were being raised about people close to you. August 8th, my father's birthday. The Chief Minister was supposed to come to inaugurate his statue as well as open the Kia factory, or one of their plants. Surprisingly, he chooses not to come for very unclear reasons, for absolutely no reasons. He was actually in town that day, in Vijayawada that day. Cancels coming not just to this, to Vivekananda Reddy's statue inauguration, but also cancels the Kia program, which is essential for the state. You put states' priorities at bay just because of your personal animosities. That's not what a chief minister should do. That's not what we are here for. Chief minister ki బాధ్యతలు ఉంటాయి. నీకు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా ఉండొచ్చు. అట్లా అని చెప్పి కమిట్ అయిన ప్రోగ్రామ్స్కి ఇంటర్నేషనల్ కంపెనీస్ పెట్టాల్సిన ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వకుండా పోవడం బికాస్ ఇట్స్ అసోసియేటెడ్ విత్ సంథింగ్ ఎల్స్, దట్స్ నాట్ టు బి డన్. Unfortunately, thereafter, the investigation officers change, or the police officials change in Kadapa. Again, this has been a problem. Then when I talk to when we have a family meeting, in fact, I'm told that if I push for CBI, because by this time I'm asking for CBI inquiry, and believe me, I asked everybody to help me. There's not a single particular person, particular party. Everybody who's helping me is helping me. At that point, I asked for help. People keep saying that, she's talking to certain people. No, I spoke to you first. I spoke to my chief minister, my brother first. CBI podam antena, CBI ki velte Avinash BJP party ki martadu. What connection has that to do with me asking for a CBI inquiry? CBI ki pote, this will be my 12th case that I'll be dealing with. Come on. I'm asking for justice here. And then you start putting the blame on my husband at the same occasion. Uncalled for. Even at that point, I told him, okay, if there's a doubt, please investigate. I have no issues. Investigate me, investigate my husband, no problem. Nothing happened. Neither we are investigated, neither they are investigated. Come on, you need justice. Whoever has done, even if I have done it, you should punish me. Nothing is done. Repeated meetings over the couple of months that I had with family members trying to persuade Y.V. Subba Reddy, Y.S. Anil Reddy,
Sajjal Ramakrishna Reddy, the number of times you tried to negotiate, convince them, nothing happens. Finally, I had to file a petition for a transfer of the case to CBI. And surprisingly, the earlier petition is now withdrawn. Mundu file చేసిన CBI petition, the Chief Minister withdraws the petition. Enduku? All of this have happened even before CBI పోవడానికి. Then CBI takes over. You want to put that now? Subsequently, CBI takes over the case, and eventually, sometime in July 2020, CBI investigation మొదలు పెడుతుంది. CBI starts the investigation, and takes them over a year. ఒక సంవత్సరం పట్టింది తర్వాత అరెస్ట్ చేయడానికి, ఛార్జ్ షీట్లు ఫైల్ చేసేదానికి. అంతవరకు ఓ మోతాదులో జరుగుతూ ఉన్నింది. ఇట్ వాస్ గోయింగ్ ఆన్ సమ్ వాట్, ఇట్ వాస్ స్లో బట్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్. ద మూమెంట్ A5 వాస్ అరెస్టెడ్, A5ని అరెస్ట్ చేసినారు. A5 అంటే డి శివశంకర్ రెడ్డి. మొత్తం చేంజ్ అయ్యింది. సినారియో చేంజ్డ్ ఆఫ్టర్ డి శివశంకర్ రెడ్డి వాస్ అరెస్టెడ్. నౌ if you think why, there was now fear that started. Once Shankar has been arrested, who is next in the line? Next in the line would be Bhaskar Reddy, Avinash Reddy. So with that started the cases on CBI officers. CBI officers మీద కేసులు పెట్టడం మొదలు పెట్టారు from the witnesses చేత కేసులు పెట్టించడం మొదలు పెట్టారు. This is the amount of influence that they have in the state of AP, in the place of Kadapa. So cases were being filed on the CBI, and then CBI withdraws its team from Kadapa. Investigation stops. December 2021, or no, Jan-Feb 2022, CBI teams leaves Kadapa. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు? CBI has to be there on the ground to do the investigation. If they are not there, who will do the investigation? Because there are cases on them. Subsequently, the investigation, what it appears to me at least, is that it restarted after the Supreme Court gave the verdict saying that close this investigation as soon as possible. And in the same judgment, transfer the trial from AP to Telangana. So Supreme Court recognized that yes, there is a problem there, and transfer the trial out of the state. Investigation restarts now with a base in Hyderabad. Obviously it stopped and they have to restart. Start with my cousin Avinash, Vice Avinash Reddy. Now think about it. The MLA of the place or the MP of the place have a responsibility to ensure that there is no crime, to ensure that investigations are done quickly. So if a leader in your place has been killed, it's duty bound upon the leaders to follow up on the investigation. Not once did any of these people try to follow up and find out what has happened. Investigation is happening, not happening. Avinash అప్పటి వరకు ఒక్కసారి కూడా as a member of parliament, మీ ప్రెడిసెసర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్లో ఆయన హత్య చేయబడితే ఏమవుతుంది ఇన్వెస్టిగేషన్ అన్న ఆతృతతో కొంచెం ఎంక్వైరీ చేసి త్వరగా చేయాలి ఇన్వెస్టిగేషన్ అని నాకు తెలిసిన నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసే బదులు సిబిఐ వాళ్ళు పిలిస్తే
నాకు వేరే పనులు ఉన్నాయి, ఇప్పుడు నాకు తీరిక లేదు, నాకు టైం ఇవ్వాలి, ఒక 5 రోజులు నోటీస్ ఇవ్వాలి బిఫోర్ ఐ కెన్ కమ్. వై వుడ్ యూ డూ దట్? You should be anxious to find the culprit. Instead of that, you're dilly-dallying and wasting time. So eventually, he gets in front of the officers, and the officers ask him to come back again and again. And then, తర్వాత మనకందరికీ తెలుసు కర్నూలులో ఏమైందో. Has anybody seen anywhere in the country where CBI goes and waits for 2 days, oka urlo wait for the suspect to come to them? If they've gone to question, you question. If they've gone to arrest, you arrest. Neither. They ask local police for assistance. Local police? Where is their assistance? I don't know. Then after 2 days, they return back empty-handed. And it is public record. It's on public record what I'm telling you. So is that even heard of anywhere? You know where the person is. It's different when the person is absconding. Here the person is, you know where this person is, but you're not even able to go near the person. Mottam tamasha Karnoollo. The entire hospital where his mother was staying, nobody, no other patients could go in easily. No other family members. That street was a street full of hospitals. Evarki access లేదు hospitals ki. So after this drama for 2 days, then he's supposed to come for questioning. He still doesn't come for questioning. But he gets an anticipatory bail. Okay. After the anticipatory bail, based on the instructions of the Supreme Court, the CBI files the charge sheet. Now, again the investigation stops. If you look at the CBI statements itself, they say that they have to do certain investigations. They've given it in writing that Avinash Reddy has not cooperated. They need to question him further. They give you a list of points that they need answers to. They state that there are other people who know about the death of Vivekananda Reddy prior to it become public knowledge, when the first person who Krishna Reddy had gone to the house. We need to question these people, but none of that is done. In fact, I'll share you the press brief in which I've extracted this in their counters. Once on 24th of May 2023 and the second time on 25th of May 2023, just pass that along, where the CBI has clearly stated that they want to do further investigation. Now, the charge sheet doesn't mention any of their findings in this aspect. In fact, in the charge sheet, they've stated that, hinted that there's still more to it, but they've closed the investigation. They don't want to investigate further. How in the hell can this happen? You state that you have a witness who has stated that
he was aware of the death of Vivekananda Reddy around 5:30. And that's none other than not a small person. An ex-chief secretary of the state of Andhra Pradesh, combined state of Andhra Pradesh, has given a statement stating that he's aware of the death of the murder by none other than the current chief minister of the state of EP, who informed him about the death around 5:30. Now, isn't it necessary for that for the CBI to close those loops? Unfortunately, not done. ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఈ క్వశ్చనింగ్స్ చేయట్లేదు? ఎందుకు క్లోజ్ చేశారు? ఇప్పుడు June 30th ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, March 15th ఇప్పుడు ఇన్ని నెలలు ఇన్వెస్టిగేషన్ చేయకపోతే, ద లాంగర్ యూ డిలే ఇన్వెస్టిగేషన్, ద మోర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు గెట్ టు ద బాటమ్ ఆఫ్ ద స్టోరీ. దే నీడ్ టు డూ దిస్. విలువలు, విశ్వసనీయత పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క, నా చెల్లెమ్మ. ఏమైంది ఇవన్నీ? ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనా మన విలువలు? ఏమైంది చెల్లమ్మ? నాకు ఇచ్చిన మాట ఏమైంది? ఇంకోటి అంటుంటారు, దుష్ట చతుష్టయం. సరే, అపోజిషన్ పార్టీస్కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి, ఏది చెడు? చంపినోళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బ్యాటిల్ హియర్, అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఫార్ ది జస్టిస్. రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటుంటారు. ఇక్కడ ఈ పెత్తందారులందరూ పేదలు విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అక్కడ మర్చిపోయారా ఏమేమి నడుస్తున్నాయో? It's been 5 years this fight is going on. This fight for justice is going on. My wish, my hope is that if I get justice in this, this will help more people to be ready to fight for justice if they are faced with adversities. That will hopefully change the society. That is my wish, that is my hope. What happened to the doctor in Vizag during COVID time? Who is fighting for his death? What happened to the driver of the MLC whose body was thrown at his doorstep? Who is fighting for them? Why are nobody fighting? Because people believe that there is no hope, and I want to bring that hope back. I still believe in the system. In spite of all the adverse situations, we have this far, which means there is still hope. And I want to all of your help. I want the people's help. Prajala sahakaram kavali naku. Prajalu ela sahakaram kavali antunnanu ela cheyagalugutaru వచ్చే ఎలక్షన్స్ లో? You can show that in your
vote. I want you to help me. Irrespective of all the parties, I want all the people supporting, leaders supporting every party to support this for the cause. This is not politics here. I'm asking your support for the cause of justice, for the cause so that there will be a change in the society. With that, I thank you all for your support. జగన్ ప్రభుత్వానికి ఓటేయొద్దని చెప్తున్నారు. Absolutely. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. You don't want your murderers to be ruling you. You need a healthy democracy. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. Because if that happens, then there is no hope for justice. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన వాళ్ళకి తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యండి. మీ ఫాదర్ హత్యలో ఉన్న వాళ్ళని రక్షిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? లేదు ఆయన పాత్ర కూడా వెనక ఉండొచ్చని మీరు అనుమానిస్తున్నారు? ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు. ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు. సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి. వాళ్ళ పేర్లు వచ్చినాయి, విచారించండి. ఉంటే బయట పెట్టండి, లేకుంటే వదిలేయండి. ఐఎమ్ నాట్ హియర్ టు సే whether they've done it or not. It's up to the CBI and they have to complete the investigation. సిబిఐ దాఖలు చేసినటువంటి అఫిడవిట్స్ లో కానీ కౌంటర్ కానీ వీటిలో చాలా అంశాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినాయి, కానీ ఆ తర్వాత యాక్షన్ ఉండట్లేదు. ఎందుకని? ఏం జరుగుతుంది మీకున్న సమాచారం ప్రకారం? ఎగ్జాక్ట్లీ అదే నా బాధ కూడా. అన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కదా, విట్నెసెస్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. నా భయం అంతా ఇట్లా ఇప్పుడు 11 కేసులు ఉన్నాయి, ఇది 12వ కేసు అవుతుంది అన్నటప్పుడు అట్లానే ఇది కూడా కాకూడదు. ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇట్ విల్ బికమ్ లైక్ దట్. సో అందుకే యూ నీడ్ టు క్లోజ్ దిస్ గవర్నమెంట్ షుడ్ నాట్ కమ్ బ్యాక్ సో దట్ ద కేస్ విల్ మూవ్ ఫార్వర్డ్. బికాస్ మీరు అందరూ అనుకుంటుండొచ్చు ఇప్పుడు అవినాష్ కానీ బెయిల్ మీద ఉన్నాడు, వీళ్ళ వాళ్ళందరూ జైల్లో ఉన్నారు కదా అని చెప్పి. దే హ్యావ్ నాట్ బీన్ కన్విక్టెడ్. ఒకసారి బెయిల్ మీద వస్తే మొత్తం విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు. ఇప్పుడే ఆల్రెడీ ఒక చీఫ్ సెక్రటరీని, ఒక అప్రూవర్ని ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? మా మీద కేసులు పెడుతున్నారు. సో ఈ కేసు క్లోజ్ అవ్వాలి అంటే, ట్రయల్ కంప్లీట్ కావాలి అంటే కనుక యూ నీడ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. అదర్వైజ్ ఇప్పుడు 12 ఏళ్ళు అయిందా, 11 కేసులు బట్టి ఇంకా ఎక్కువైపోయిందా? ట్రయల్ కూడా మొదలు పెట్టలేదు దాంట్లో. అట్లా ఇది కూడా అవుతుంది. ఐ డోంట్ వాంట్ ఇట్ టు బీ లైక్ దట్. అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ని సిబిఐ సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేదు. దాని వెనక ఏముందనుకుంటున్నారు? మీరే పోరాడాల్సి వచ్చింది దాని గురించి. ఎగ్జాక్ట్లీ. సిబిఐ ఎందుకంత సెలెక్టివ్గా బిహేవ్ చేస్తుంది? దాని వెనక ఎవరున్నారు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ హ్యావ్. నాకు కూడా ఇదే క్వశ్చన్స్ ఉన్నాయి. సిబిఐ ఎందుకు చేయడం లేదు? చెయ్యాలి. ఎందుకు చేయట్లేదు? కొంతవరకు చేస్తున్నారు, కొంతవరకు మళ్ళీ ఆగిపోతున్నారు. ఎందుకు? ముందుకెళ్ళాలి.
వాళ్ళకున్న ప్రెషర్స్ ఏంటో నాకు తెలియదు. ఢిల్లీ సపోర్ట్ ఉందనుకుంటున్నారా మీరు? తెలియదు. ప్రూఫ్ లేకుండా నేనేమి అలిగేషన్స్ చేయకూడదండి. సంథింగ్ ఎక్కడో బ్లాక్స్ అయితే పడుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యలో సంబంధం అంటే ఉందా లేదా అని సిబిఐ తెచ్చాలంటున్నారు ఎక్స్ఆర్ ప్రవాసానికి. కానీ మీరైతే అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు హత్య జరిగిన రోజు రాత్రి తెల్లవారుజామున వరకు కూడా ఈ అవినాష్ రెడ్డి ఏదైతే ఏ8 ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వాళ్ళకి అంటే భారతిరెడ్డికి ఫోన్ చేశారు, తర్వాత ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పారు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఛానల్లోనే హార్ట్ అటాక్ అని కూడా వచ్చింది. సో అంటే వాళ్ళ పాత్ర కూడా ఉందని అనుమానించవచ్చా? ఈ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్స్ మనకి ఇన్వెస్టిగేషన్లో రావాలి. ఎందుకు రావట్లేదు? రైట్ క్వశ్చన్స్ ఇన్వెస్టిగేషన్లో రావాలి కదా. ఎందుకు ఈ టాప్ పాయింట్స్ మీద ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు? మీరు మీ ఫ్యామిలీలో షర్మిల ఒక్కరే మీకు సపోర్ట్ చేసిందన్నారు. మిగతా వాళ్ళు అంటే మిగతా మీ లార్జర్ ఫ్యామిలీ మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా మీకు? నాన్న చనిపోయిన 4 రోజులప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాను నేను పులివెందుల్లో. ఇప్పుడు మీ అందరి ముందర చెప్పాను, మా కుటుంబం వసుదైవ కుటుంబం లాగా చాలా పెద్ద కుటుంబం, 700 మందికి పైగా ఉన్నారు ఫ్యామిలీలో. విభేదాలు ఉన్నా కానీ అందరము కలిసి ఉంటాము, చంపుకుండే వాళ్ళు కాదు. హ్యావ్ టు టేక్ దట్ స్టేట్మెంట్ బ్యాక్. అన్ఫార్చునేట్లీ కొందరిలో ఏమన్నా మనసులో ఉంటుందేమో సపోర్ట్ చేయాలని చెప్పి, కానీ నోబడీ దట్ కెన్ కమ్ అవుట్ ఓపెన్లీ అండ్ సపోర్ట్ యూ. మీరు జగన్మోహన్ రెడ్డి చనిపోయిన తర్వాత, మీ ఫాదర్ చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పులివెందులో వచ్చి నా బాబాయిని చిన్నాన్నని ఇట్లా చంపారు అని చెప్పేసి ప్రతిదీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, చూసినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాటికి సంబంధించిన విషయంలో మీరు సిబిఐ ఏమన్నా అడిగారు జగన్? మీరు ఈ ఇన్ఫర్మేషన్ అన్ని సిబిఐకి చెప్పడం జరిగిందండి, కోర్టులో కూడా పెట్టామనుకుంటా. బట్ ఇన్వెస్టిగేషన్ నీడ్స్ టు బి డన్. గొడ్డలతో చంపారు అని కూడా ఆయనే చెప్పింది ఫస్ట్. అసలు ఏ హత్యకి ఏ ఆయుధం ఉపయోగించారని కూడా ఆయనే చెప్పారు. ఎట్లా చెప్పుంటారంటారు? That's a right question. It's a right question. That question needs to be addressed. ఎట్లా తెలుసు గొడ్డలతో చంపారు అని ఎట్లా తెలిసింది? ఎట్లా డిస్క్రైబ్ చేయగలిగారు? రైట్ క్వశ్చన్స్. ఐ వాంట్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్. ఇన్ని క్వశ్చన్స్ని ఇంకా అడ్రస్ చేయకుండా పెట్టారు, అయినా కూడా మీకు సిస్టమ్ మీద ఇంకా హోప్ ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ మాత్రం ఎట్లా వచ్చిందండి? గవర్నమెంట్ ఫేవరబుల్గా ఉండగా ఈ మాత్రం ముందుకు ఎలా వచ్చింది? ఇంతమందిని అరెస్ట్ చేసి జైల్లో ఎట్లా పెట్టగలిగారు? అంటే కొంతవరకన్నా జరుగుతుందనే కదా. ఎస్, అడ్డంకులు ఉన్నాయి. స్మాల్ ఫిష్ పట్టుకున్నారు, మీరు బిగ్ ఫిషెస్ అట్లా వదిలిపెడుతున్నారు కదా. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు సీ. మనకి సిస్టమ్ ఇంప్రూవ్ కావాలంటే ఇందుకే ఐ నీడ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్. సినిమాలలో చూసి అంతా బాగా జరిగింది అనుకోవడం ఒకటి, సిస్టమ్ని ఎదిరించి ఫైట్ చేసి మనకి జస్టిస్ రావడం ఇంకొకటి. ఇక్కడ నేను చేయగలిగినంత నేను చేశాను, ఇంకా పోరాడుతాను. ఇక్కడ ప్రజలు గమనించి ఇది న్యాయమైన ఫైట్ అని నమ్మితే, అది వాళ్ళ ఓట్ రూపంలో చెప్పగలిగితే, దిస్ ఫైట్ విల్ బి మచ్ మచ్ మోర్ ఈజియర్. చాలా చాలా ఈజీ ముందుకెళ్ళచ్చు. అది చేయగలిగితే నెక్స్ట్ టైం ఇంకొకరు ఇట్లా పని చేయడానికి భయపడతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఇట్లాంటి క్రైమ్స్ మళ్ళీ వినబడకూడదు, కనబడకూడదు. అట్లా చేయాలి అంటే ఇది నా ఒక్కదాంతో సాధ్యమయ్యేది కాదు. ఎవ్రీబడి నీడ్స్ టు రైస్ అప్ టు ది అకేషన్. అందరూ దీనికోసం ముందుకు రావాలి. One at a time. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని జనాలు పిలుపునిస్తున్నారు కదా. మీరు రాబోయే రోజుల్లో రాజకీయంగా మీ సోదరి కూడా షర్మిల కాంగ్రెస్ లో ఉన్నారు. సో మీరు ప్రజలు పిలుపునిస్తున్నారు, మీరు కూడా దిశగా అడుగు వేసేటువంటి అవకాశం ఉందా రాబోయే ఎన్నికలు? తెలియదండి. అట్ దిస్ పాయింట్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్.
let us see how things go forward. ప్రజల్ని ఓటేద్దని కోరుతున్నారు కదా, అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అందుకే మీకు న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ ఓడిపోతే కనుక మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. ఛాన్సెస్ బెటర్ కదా. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పవర్లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, పవర్లో లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ తగ్గుతుంది. మీకు పొలిటికల్ పార్టీస్ నుంచి సపోర్ట్ కావాలన్నారు కదా, ఏ పార్టీ అయినా సపోర్ట్ చేస్తుందా? పవర్లో ఉంటే సపోర్ట్ చేస్తారేమో నాకు తెలియదు, కానీ అగైన్ I believe that everyone who, forget even the political parties of the opposition, I think the leaders in YSRCP are also supporting for the cause, though they are not able to say it aloud. ఈ కేసు విషయంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ I don't believe will be able to talk negatively because they know where the truth is. They know, they have, everybody I believe has some conscience. అంత ఈజీగా మాట్లాడలేరండి ఈవెన్ వైఎస్ఆర్సీపీ లీడర్స్, అండ్ ఐ బిలీవ్ ఆల్ ది అదర్స్ ఆర్ ఏబుల్ టు బి వోకల్ అబౌట్ ఇట్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత గట్టిగా చెప్పలేకున్నారు బికాస్ దే హ్యావ్ అ లీడర్. మేడం, ముందు మీరు చెప్పేటప్పుడు టీడీపీ, సిపిఐ, సిపిఎం అందరి పేర్లు చెప్పారు, బీజేపీ వాళ్ళ పేరు మాత్రం చెప్పలేదు. వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా బీజేపీ వాళ్ళు? ప్రాబ్లీ ఐ మిస్డ్ ఇట్. అగైన్ నాకు పార్టీల విధంగా ఎవరు అట్లా ఆలోచించలేదు. బట్ యా, బీజేపీ వాళ్ళు అంటే అగైన్ బయట మాట్లాడినారా లోపల మాట్లాడినారా, బట్ ఆదినారాయణ రెడ్డి గారు ఐ థింక్ ఈస్ ఇన్ బీజేపీ, హీస్ బీన్ సపోర్టింగ్. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక అభిప్రాయం ఉంది సిబిఐని. వాళ్ళు ఇక్కడ అధికార పార్టీ కాబట్టి అక్కడ నుంచి లోకల్గా మీకు అంత పెద్ద సపోర్ట్ రాలేదు. ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, దట్ ఈస్ అగైన్ బిట్వీన్ దెమ్. యాజ్ అ పర్సన్ ఐ హ్యావ్ అప్రోచ్డ్ ఆల్ ది అఫీషియల్స్ ఈవెన్ ఇన్ ఢిల్లీ. మేడం, మీరు జగన్ని అప్పుడు కలిసానని చెప్పారు, 12వ కేసు అవుతుంది మా అంటే ఏమవుతుంది అని చెప్పారు. ఆ రోజు మీకు అర్థం కాలేదా దీని వెనకాల అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆ యాంగిల్ అని మీరు ఏమైనా ఆలోచించినప్పుడు? మీరు కలిసినప్పుడు చెప్పారు కదా జగన్ గారు, మా అంటే 12వ కేసు అవుతుంది, ఇప్పుడు వరకు నాకు 11 కేసు లేదండి, అట్లా డౌట్ ఏమైనా అనిపించింది? అప్పుడు అయితే అనిపించలేదు, అన్ఫార్చునేట్లీ అనిపించలేదు. అవినాష్ రెడ్డి మీద అప్పటికి నాకు డౌట్ రాలేదు అప్పుడు. మేడం, మీ ఉద్దేశం ప్రకారం సొంత ఫ్యామిలీని అంత ఈజీగా అనుమానించలేరండి. ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ ఓన్ బ్రదర్. ఆఫ్టర్ ఆల్ వైఎస్ వివేకానంద రెడ్డి అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ వెరీ వెరీ క్లోజ్. ఐ డిడ్ నాట్ సస్పెక్ట్. ఇప్పటికైనా ఏమైనా క్లారిటీ వచ్చిందా మ్యామ్? అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? ఐ వాంట్ ఆన్సర్స్ టు దోస్ క్వశ్చన్స్. అంటే మీకు ఇంకా తెలియదు. ప్రూఫ్ లేనిది నేను మాట్లాడకూడదండి. మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ జరగటము, కోర్టు నుంచి రావటము, ఆ తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగటం, మధ్యలో ఆగిపోవడం, ఈ మొత్తం వ్యవహారంలో కాన్స్పిరేటర్స్గా ఎవరని మీరు భావిస్తున్నారు? ఎవరున్నారని మీ ఆలోచన? సో రైట్ నౌ అగైన్ 8 మంది పేర్లు అయితే వచ్చాయి, ఇంకా చాలా మంది ఉన్నారు దీని వెనకాల. ఎవరెవరు మీకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎవరెవరు? ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి నా నోటితో నేను చెప్పకూడదు. నా అనుమానాలన్నీ నేను సిబిఐ వాళ్ళకి చెప్పాను. ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేశాను. లెట్స్ లీవ్ ఇట్ ఎట్ దట్. మీరు అడిగిన క్వశ్చన్కు ఐ మిస్డ్ అవుట్ సమ్ మోర్ నేమ్స్. బిఎల్ రవీంద్ర రెడ్డి గారు, సారీ ఐ ప్రాబ్లీ మిస్డ్ సెవరల్ అదర్ నేమ్స్ ఫ్రమ్ వేరియస్ పార్టీస్. మీరు జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, జగన్ పార్టీని ఓడించండి, ఇటువంటి దురాఘాతాలే జరుగుతాయని చెప్తున్నారు కదా. సో అందరినీ రిక్వెస్ట్ చేసే బదులు మీరే ఎందుకు కడపలో పోటీ చేయకూడదు? ఓ పార్టీ తరఫున మీరే ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదు? వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మై ఫైట్ ఇస్ ఫర్ ద జస్టిస్. ఇప్పటి వరకు నా పోరాటం జస్టిస్ కోసం. జస్టిస్ ఎందుకు కావాలి? సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలి. సొసైటీ ఇంప్రూవ్ అవ్వడానికి
ఇది జస్టిస్ కావాలి. సో ఐ విల్ ప్రజల్లోకి కూడా పోవాల్సింది ఉంటుంది. ద స్టార్ట్ ఫర్ దట్. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నది నాకు ఇంకా క్లారిటీ లేదు. ఇట్ విల్ కమ్ టు దట్. మేడం, గతంలో మిమ్మల్ని ఈ కేసుల నుంచి వెనక్కి తప్పుకుంటే బాగుంటుంది అనేది కూడా మీ సహచరులకు కూడా చాలా మందికి చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అట్లాంటివి ఏమైనా బెదిరింపులు ఉన్నాయా? మళ్ళీ దస్తగిరి ఇట్లాంటి వాళ్ళందరినీ థ్రెట్ చేస్తున్నారు, లేదంటే ఇండ్యూస్ చేస్తున్నారు. మీకు కూడా థ్రెటన్స్ కానీ ఇండ్యూసెస్ కానీ వచ్చాయి. ఇప్పుడు నా మీద కేసులు పెట్టారంటే వాట్ డస్ దట్ మీన్? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది మీ బ్రదరేగా మేడం. మీరేమో అనుమానం వ్యక్తం చేయలేని పరిస్థితి, నేను కరెక్ట్ వాళ్ళని చెప్పలేని పరిస్థితి అని చెప్తున్నాను. కానీ ప్రొటెక్షన్ చేస్తుంది కూడా ఇంకో బ్రదరే కదా మేడం, ఇంకో మీ బ్రదర్ని కూడా. కరెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుంటే మా మీద కేసులు పెడతారా? మేడం, ఒకనొక దశలో ఈ కేసులో మీ హస్బెండ్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అంటే అపోనెంట్స్ మీ హస్బెండ్ పాత్ర కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. అవును. దాని మీద ఏమంటారు? ఈ మాట ఎప్పుడు వచ్చినా కానీ నాది ఒకే ఆన్సర్ అండి. నోబడీ ఈస్ బియాండ్ సస్పిషన్ ఇంక్లూడింగ్ మీ. ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. సిబిఐ నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నన్ను సస్పెక్ట్గానే క్వశ్చన్ చేసింది. సో నన్ను కూడా ఇన్వెస్టిగేట్ చేశారు, మా హస్బెండ్ని కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. వీఆర్ నాట్ బియాండ్. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ గోల్డెన్ క్రౌన్ సిట్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ అవర్ హెడ్ దట్ వీఆర్ holier than thou. We are all suspects. Yes. That is why a proper investigation has to be done. Investigation చేశారు. ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు కాదు వీళ్ళు అని చెప్పారు. అది ట్రయల్కి వెళ్ళాలి, కన్విక్షన్ రావాలి. ఆ కన్విక్షన్ వస్తే కదా మనకి ప్రూఫ్ వచ్చేది. కావాలి ట్రయల్, కావాలి ట్రయల్. రానే ఈ 11 కేసులు 12 సంవత్సరాలుగా ట్రయలే మొదలు పెట్టలేదు. అట్లా స్టేట్లోకి ఇది పోకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా వీఆర్ క్లియర్ ఆఫ్ డౌట్ అంటారు, మేము ఇంకా చేయలేదు అని అనగలుగుతారు. ఆ కన్విక్షన్ వస్తే కదా మనకు ఫైనల్ అవుట్కమ్ వచ్చేది. సో ట్రయల్ జరగాలి, ఆ ట్రయల్ జరగనివ్వాలి. రామ్ సింగ్ మారిన తర్వాత సిబిఐ దర్యాప్తులు ఏమైనా మార్పులు వచ్చాయో లేకపోతే? సిబిఐ అనేది ఒక సిస్టమ్ అండి, ఒక మనిషి మీద ఆధారపడి ఉండదు. రామ్ సింగ్ అనేది ఒక మనిషి. దాంట్లో ఏ ఒక్కరు తన సొంతంగా యాక్ట్ చేయరు. అట్లానే రామ్ సింగ్ గారు కూడా తన సొంతంగా ఏం డెసిషన్స్ తీసుకోరు. ఆయన కింద ఆఫీసర్స్ ఉంటారు, ఆయన పైన ఆఫీసర్స్ ఉంటారు. పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కింది వాళ్ళు ఒక్కరు కూడా విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా దెర్ ఇస్ సిస్టమ్ దట్ దెర్ విల్ బీ ఫ్రమ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డిఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీ, జేడీ, ఏడీ, డైరెక్టర్ అందరూ ఉంటారు. అండ్ సిబిఐలో దే హ్యావ్ అ సిస్టమ్. ఏ ఒక్క మనిషి మీద ఆధారపడి ఉండరు. దట్ ఈస్ ద difference that's the advantage of CBI. No individual person is above the system there. ఈ కేసులో అవినాష్ రెడ్డికి శిక్ష పడుతుంది అనుకుంటున్నారా? పడాలి, పడుతుంది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకూడదు. ఎందుకని డిలే? ఆ డిలే సిస్టంలో ఉంది కాబట్టి పోరాడుతున్నాము. ఆ డిలే కాకుండా కొంచెం ముందుకు పోవాలని మీ ముందుకు వస్తున్నాను. అవినాష్ రెడ్డి దగ్గర ఆగిపోతుందా? లార్జర్ కాన్స్పిరసీ కూడా దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేయమని సుప్రీం కోర్టు చెప్పింది. అంతవరకు పోతుందని అనుకుంటున్నాను. అవినాష్ రెడ్డికి హెల్ప్ చేస్తున్న జగన్ రెడ్డి, భారత రెడ్డిలకు కూడా శిక్ష పడే అవకాశం ఉందా? మై రిక్వెస్ట్ ఇస్ ఎస్, దే నీడ్ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్. చూద్దాం ఏం చేస్తారు. దస్తగిరి కూడా తన ప్రాణాలకు ముప్పుందని చెప్పి ఆంధ్రాలో తను బతకలేను, తెలంగాణలో రక్షణ కల్పించమని తెలంగాణకు వచ్చాడు మేడం. దాని మీద ఏమన్నా మాట్లాడుతున్నారా? దస్తగిరి అగైన్ న్యూస్ పేపర్లు, వీడియోలు, టీవీలు యూట్యూబ్లో చూడడం జరిగింది వల్ల నాకు అర్థమైంది వచ్చేసి దస్తగిరిని
A5 డి శివశంకర్ రెడ్డి కొడుకు జైల్లో కలిశాడంట. కలిసి ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. 20 కోట్లు ఇస్తాము, రామ్ సింగ్ ఫోర్స్ చేసి నీ చేత చెప్పించాడు అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ జైల్ అథారిటీస్కి తెలియదా ఇది అక్యూస్డ్ కొడుకు, అక్కడ అప్రూవర్ ఉన్నాడు అని చెప్పి ఎట్లా అలౌ చేస్తారు జైల్ అథారిటీస్? సో అక్కడే మనకు తెలుస్తుంది ఎంత ప్రెషర్స్ ఉన్నాయో అని చెప్పేసి. మీరు దాని గురించి ఏమైనా కంప్లైంట్ చేస్తారా సిబిఐకి? ఎట్లా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేశాను. లెట్ మీ కంప్లీట్ దిస్. సో అంత లెవెల్కి ప్రలోభ పెట్టగలిగారు అంటే కదా మన సిస్టమ్ ఎక్కడ ఉంది? వీ నీడ్ టు కరెక్ట్ ద సిస్టమ్. ఐఎమ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ దట్ ద స్ట్రెంగ్త్ దట్ పర్సన్ హ్యాస్. అంత ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నాడు అంటే కదా ఇది కోర్టులు పరిగణలోకి తీసుకొని ఏం చేయాలనో దే హ్యావ్ టు గివ్ ద ఆర్డర్స్, బికాస్ ఇట్లాంటి షుడ్ నాట్ బి గాన్ అన్కంటెస్టెడ్. జస్ట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఆ ఇన్ఫర్మేషన్ అయితే హ్యాస్ బిన్ పాస్డ్ ఆన్. చిన్న లిక్కర్ కేసులో కేసులు జరుగుతున్నా వరుసగా సిబిఐ నోటీసులు ఇచ్చి దూకుడు పెంచుతుంది. ఇంత పెద్ద మర్డర్ జరిగింది, దీంట్లో 8 మంది పేర్లు ఉన్నాయి. అయినా కానీ సిబిఐ ఇంకా 5 ఏళ్ల పాటు ప్రొలాంగ్ చేస్తూ ఇంత వెయిట్ లాంగ్ చేయడం కూడా మీకు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తారో వారి మీద? డెఫినెట్గా ప్రెషర్ ఉంది, సిబిఐ మీద ప్రెషర్ ఉంది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీ న్యూస్ మనకు నేషనల్ మీడియాలో వచ్చేది మీరు గమనిస్తారా? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఏపీ న్యూస్ మనకు నేషనల్ మీడియాలో వస్తుంది? ఈరోజు ఈ ప్రెస్ మీట్కి హౌ మెనీ నేషనల్ మీడియాస్ ఆర్ హియర్? సో హౌ మచ్ ప్రెషర్ ఇస్ దేర్ ఆన్ ద మీడియా? You tell me. This is a question that you have to answer. If the same incident had happened in, say, Delhi or UP or Maharashtra, wouldn't it carry a lot more coverage? Why is it that when the chief minister's brother and the chief minister's uncle is murdered, it is not carried in the national media? I had no plan of having this meeting here in Delhi. I was here, I happened to be here in Delhi because I had a meeting yesterday on tuberculosis, which is one of the diseases I treat with. We had a meeting of some representatives from USA, WHO, Central TB Division. We are all having a meeting on how to improve the quality of treatment. Since I came for that meeting, I figured why not try to talk about this here. I changed my flight ticket, otherwise I was supposed to have left yesterday. I changed my flight ticket to stay back here for another day, thinking that if I talk about this in the national capital, hopefully people here will realize what is happening in the state of AP. But I can see the amount of influence that is there on the media also, that I have hardly any representation from the national media. And thank you ANI and PTA for being here. You mean Jagan Mohan Reddy is influencing national media? Don't you think so? You should answer this question. You're from the media. Madam, I can suspect, but you know it better. మేడం మీ ఫాదర్ చనిపోయినప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ డే 1 మీడియాకి చెప్పింది కూడా అరౌండ్ 9 అనుకుంటా. ఆ టైంలో విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ లాస్ట్ తో చనిపోయారని కూడా చెప్పారు. ఆయన మీద కూడా ఇప్పటి వరకు ఎక్కడ విచారణ చేయలేదు. వారిని ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఆయనని? ఎందుకు క్వశ్చన్ చేయలేదు విజయసాయి రెడ్డి గారిని? ఆయనకు శిక్ష పడుతుందనే, లేకపోతే ఇంకా వేరే ఏమైనా బలమైన కారణాలు కానీ ఇతర విషయాలు వెలుగులోకి వస్తాయని దాన్ని అవాయిడ్ చేయడం కోసం, అవి బయటికి రాకుండా ఉండడం కోసమే అతను ప్రొటెక్ట్ చేస్తాడు అనుకోవచ్చు. రెండు ఉండొచ్చు కదా, అది కూడా ఉండొచ్చు కదా. దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్. అండ్ థ్యాంక్ యూ ఆల్. రాజకీయాల గురించి మీరు రాజకీయాల ముందు ముందు చెప్తాను మేడం, మీ ప్లేస్ లో మీ మధ్య పోటీ చేసే అవకాశం ఉందా? Possibilities are there for anybody to contest. ఇప్పటికైతే ఏమి ఇంకా డిసిషన్ తీసుకోలేదు.
చూద్దాం హౌ థింగ్స్ గో బై. ఎవరైనా పోటీ చేస్తే కడప పులివెందుల నుంచి మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా? మీన్స్ Will my family support me if I contest or somebody from my family contest in Kadapa Pulvendula? I don't know. I have not got much support all this while. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడం, I think I have learned to believe that people who believe in cause will help me. ప్రజల దగ్గర ఉండే ఆదరణ కంటే is much better to me today than my family. మేడం, సమాజం కోసం మీ నాన్న కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు అంటున్నారు. చీఫ్ మినిస్టర్ పైన 11 కేసులు ఉన్నాయి. సో పిఎంని ఆయన ఎప్పుడు కలుస్తుంటారు. సో మీరు లేఖ రాదేస్తారా ఈ విషయాలపైన? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కేసులకు సంబంధించి కానీ, మీ పర్సనల్ ఇష్యూస్కి సంబంధించి కానీ, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి పిఎంకి అండ్ రాష్ట్రపతికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు. ఆల్రెడీ రాయడం జరిగిందండి. Any significant development will be written to all the necessary officials. Yes. Regular. ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటున్నారు కదా సెంటర్లో బీజేపీ. Of course, I am nobody, so I will not get appointments. నాకు ఎవరు appointments ఇవ్వరు. But paper and pen still works. You think this would ఇంత వరకు వచ్చిందంటే అవి చేయకుండా వచ్చింటుందా? Life is easier today because of emails and soft portals available, which is, and letters of course. అవినాష్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోమని మీరు ఓం బిర్లా కూడా లెటర్ రాశారు కదా మేడం, దాని గురించి ఏదైనా రిప్లై కానీ యాక్షన్ ఏదైనా ఉందా? నా I don't know what is the normal procedure, దాని రూల్స్ నాకు తెలియదు. కానీ ఎప్పుడు ఇట్స్ వన్ వే ట్రాఫిక్. మన వరకు మనం రాస్తుంటాం, అది చూస్తారా చూడరా ఏమవుతుంది ఇది సంథింగ్ మనకి రిటర్న్ ఇన్ఫర్మేషన్ రాదు. కొంతవరకు యాక్షన్స్లో చూస్తాము, అది మనం చేసిన ఎఫర్ట్ వల్ల యాక్షన్ అవుతుందా లేకపోతే దానంతకు తాను యాక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయా, యూ నెవర్ నో. Thank you.